వాళ్ళం, వివేచన కలిగిన వాళ్ళం, ఆలోచన కలిగిన వాళ్ళం. ఆవేశాన్ని తోడు చేసుకుంటే మా దుఃఖం కొంచెం కట్టలు తెచ్చుకున్నా అది ఆవేశ రూపం దాలిస్తే ఇక పైన సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం మీ సమక్షంలో. ఎందుకంటే ఇంత గొప్పగా ఒక ఉద్యమాన్ని తీసుకొని ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ఎండలో నడిచి ఒక ఆడబిడ్డ ఈ పోలీసు యంత్రాంగం అరెస్టు చేసే సమయంలో మీకు దమ్ము లేదు, ధైర్యము లేదు, కనీసం మీకు ఎవడు చెప్తున్నాడో తెలియదు. అరెస్టు చేసే సమయంలో కనీసం విజ్ఞత మర్చినారు, విచక్షణ మర్చినారు, చట్టాన్ని మీరు పాటించలేదు. ఒక్క ఆడ పోలీసు లేకుండా వాహనంలో ఎక్కించినారు. ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన సందర్భం లోపల న్యాయాన్ని ఆశ్రయించాలని ప్రయత్నం చేసినాం. చట్టాన్ని గౌరవించమని ఆ చట్టం పరిధిలో ఉన్నటువంటి అధికారుల్ని అడిగినాం. ఈ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసినాం. ఒక్కటంటే ఒక్క దగ్గర కూడా ప్రజాబలం తోడైంది తప్ప, ప్రజా సమూహం మాతో కూడి ఉంది తప్ప, ఆలోచన కలిగినటువంటి శక్తులు మాతో కలిసి వచ్చినాయి తప్ప, నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ నిర్ణయాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా సరిగా పట్టించుకోకపోగా ఈ క్షణం వరకు కూడా తప్పుడు పద్ధతిలో ప్రచారం చేసేటట్టు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే ఇంకా కొన్ని వంట వార్పులకు సిద్ధమవుతా ఉన్నారు. మీరు అనుకుంటా ఉండవచ్చు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు కొంతమంది రాతగాళ్ళని, కానీ రోతగాళ్ళు మీ దగ్గర ఉన్నవాళ్ళు, చేతగాని వాళ్ళు మీ దగ్గర ఉన్నవాళ్ళు. మీ దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది కనీసం అంటే కనీసం పక్కవాడి మానసిక స్థితిని కూడా గ్రహించలేనటువంటి అవివేకంలో ఉన్న వాళ్ళుగా ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు. ప్రజలు గమనించారని మీరు అనుకుంటే ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నందుకే ప్రజల నుంచే బాగా ఒత్తిడి ఉంది. మాకేం రాజకీయాలు లేవు, రాజకీయాలు వద్దు కూడా. ప్రజలే కావాలి, ప్రజా సమూహాలు నిర్మించాలి, ప్రజా చైతన్యం నిర్మించబడాలి. ప్రజా చైతన్యం ద్వారా మాత్రమే తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ద్వారానే కవితక్క మీ రాజ్యాన్ని కూల్చి ఖచ్చితంగా అక్కడ కూర్చుంటుంది, ప్రజల్ని పాలించేటటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడైతే ఒక మాట సీరియస్గా చెప్పదలుచుకున్నా. ఇది సీరియస్ వార్నింగ్. ఆగితే ఆగండి, ఆపితే ఆపుకోండి, చేతనైతే చేతనైంది చేసుకోండి. తప్పుడు రాతలు, తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు వచ్చేటటువంటి పద్ధతి చీకట్లో నుంచి మేము వెలుగుల నుంచి వస్తాం. మీరు చేస్తున్న పనులన్నీ చీకట్లు, మేము వెలుగుల నుంచి వస్తాం. మీరన్నీ కూడా ఒక నియంతృత్వ ఆలోచనతో చేస్తా ఉన్నారు. కానీ మేము ప్రజాస్వామిక విలువలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం. ఈ నిరసన ప్రజాస్వామికమైన నిరసన. ఇది ప్రజాతంత్ర ఉద్యమకారులను నిర్మించేటటువంటి నిరసన. కవితక్క తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, కవితక్క ఇవాళ కూర్చున్నటువంటి ఈ వేదిక, ఇది ప్రజా సమూహాలతో కూర్చొని ప్రజాస్వామికంగా జరిగేటటువంటి ఆందోళన. మీ ఆలోచనలన్నీ అప్రజాస్వామికంగా ఉన్నాయి, నియంతృత్వంగా ఉన్నాయి. ఓ ప్రభుత్వమా, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు కాక, కానీ న్యాయం చేసే పరిస్థితిలో మీరు లేరు. మీరు చేసింది ముమ్మాటికి అన్యాయం. అది మీరు ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పింది కవితక్క. ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకునే క్రమం లోపల కూడా తప్పటడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు, తాత్కాలికమైన ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. కవితక్క కోరుకునేది దీర్ఘకాలికమైన ప్రయోజనం, వాళ్ళకు న్యాయం జరగాలంటుంది. కాబట్టి తీసుకునే నిర్ణయం కూడా న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఈ అన్యాయానికి గురైనటువంటి ఏ సమూహం ఉందో ఆ సమూహం అంతా కూడా సంతృప్తి పడేటట్టుగా ఉండాలి అనేది కవితక్క ఆలోచన. కాబట్టి ఈరోజు తీసుకునే నిర్ణయంలో కూడా తప్పటడుగులు వేయకుండా సహేతుకమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకొని కవితక్క చూపినటువంటి ఈ పోరాట స్ఫూర్తి మీకు కనిపిస్తే, కవితక్క నిర్వహించినటువంటి ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం మీకు కనబడితే మీ నిర్ణయంలో న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మిత్రుడు, సామాజిక ఉద్యమకారుడు, జర్నలిస్ట్ చిలక